పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు ముందు ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వీధుల్లో బైక్ ర్యాలీలను నిషేధించడంతో పాటు ద్విచక్ర వాహనాల రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించింది. మొదటి విడత పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో హింసకు తావు లేకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈసీ వివరించింది. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 23న తొలి దశలో భాగంగా 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కఠినమైన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా బైక్ ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధించింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రోడ్లపై ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. కేవలం వైద్యపరమైన అత్యవసరాలు, కుటుంబ కార్యక్రమాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లకు పాల్పడటం వంటి ఘటనలను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కేవలం రాత్రిపూట మాత్రమే కాకుండా పగటిపూట కూడా ఈసీ కొన్ని ఆంక్షలు విధించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య బైక్, స్కూటీ నడిపే వారితో పాటు వెనుక మరొకరు కూర్చోవడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లడం, తీసుకురావడం వరకు మాత్రమే ఈ నిబంధనను సడలించారు. పోలింగ్ రోజున ఓటు వేయడానికి వెళ్లేందుకు వీలుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య కుటుంబ సభ్యులను మాత్రమే పిలియన్ రైడర్గా కూర్చోబెట్టుకునేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఈ నిబంధనల నుంచి ఎవరికైనా మినహాయింపు కావాలంటే ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి లిఖితపూర్వక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రలోభించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేసే అవకాశం ఉండటంతో ఈసీ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. బంగాల్ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఏకంగా 96 గంటల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో పోలింగ్ జరిగే 48 గంటల ముందు మద్యం దుకాణాలను మూసివేస్తారు. అయితే బంగాల్లో పరిస్థితిని సమీక్షించిన అనంతరం సోమవారం నుంచే ఈ నిబంధనను అమల్లోకి తెచ్చినట్లు ఈసీ తెలిపింది. పోలింగ్ ముగిసే వరకు ఎక్కడా కూడా మద్యం అమ్మడానికి తాము అనుమతించబోమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏప్రిల్ నెలలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరగడంతోనే ఆంక్షలు విధించినట్లు ఈసీ స్పష్టం చేసింది. కేవలం మద్యంపైనే కాకుండా పర్యాటక ప్రాంతాలపై కూడా ఈసీ నిఘా పెంచింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన దిఘా నుంచి సందర్శకులు తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించింది. మరోవైపు తూర్పు మేదినీపూర్ జిల్లాలోని హోటల్ యజమానులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వెలుపలి వ్యక్తులకు ఎవరికీ గదులు కేటాయించవద్దని, ఎప్పటికే ఉన్నవారిని ఖాళీ చేయించాలని పేర్కొంది. బయటి వ్యక్తులు నియోజకవర్గాల్లో ఉండి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగాల్లో ఈసీ విధించిన కఠిన ఆంక్షలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఓటర్ల జాబితా సవరణ విషయంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ఎన్నికల సంఘం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఈసీ ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తుందని టీఎంసీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం, బీజేపీ కొట్టిపారేశాయి.